కొంతమందికి యంగ్ కపుల్స్‌కి కామన్‌గా ఉండే డౌట్ కొంతమంది ప్రెగ్నెన్సీ డిలే చేయాలి అనుకుని కాంట్రాసెప్టివ్ పిల్స్ అనేవి వాడతారు కదా! సో, ఈ పిల్స్ వాడడం వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? ఫ్యూచర్‌లో ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా డిలే అవుతదా? లేదంటే ఎగ్ రిజర్వ్ తగ్గిపోవడం గాని అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయా? అనేది కామన్ డౌట్ ఉంటది. సో, దాని గురించి ఈరోజు చూద్దాం. హలో అండి. నేను డాక్టర్ దుర్గా ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ 39 ఫెర్టిలిటీ సెంటర్ తిరుపతి బ్రాంచ్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి కామన్‌గా వాడేవి ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అన్నమాట. సో, అవి మంత్‌లో ఒక 21 డేస్ అట్లా ఇచ్చి, మనం మళ్ళీ పీరియడ్ వచ్చిన సెకండ్ డే నుంచి అట్లా 3-6 మంత్స్ వాడతారు చాలా మంది. బట్ ఈ పిల్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే, అది టెంపరరీ ఎఫెక్టే అన్నమాట. సో, ఆ మంత్ మనకి ప్రెగ్నెన్సీ రాకుండా అది ఇన్హిబిట్ చేస్తది. పిల్స్ ఎప్పుడైతే స్టాప్ చేస్తారో, అది స్టాప్ చేసిన 1-3 మంత్స్ తర్వాత మళ్ళీ మనకి నార్మల్‌గా బాడీలో ఓవ్యులేషన్, రెగ్యులర్ సైకిల్స్ అనేవి రెజ్యూమ్ అవుతాయన్నమాట. బట్ ఒక్కోసారి స్టాప్ చేశాక పీరియడ్స్ సరిగ్గా రావట్లేదు అంటే కొంతమంది దీని వల్ల అని అనుకుంటారు. బట్ ఇన్‌హెరెంట్‌గా ముందు పీసీఓడీ అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఆ పీసీఓడీ వల్ల కూడా ఇర్రెగ్యులర్ సైకిల్స్ అనేవి ఉంటాయి. సో, స్టాప్ చేశాక మళ్ళా పీరియడ్ రావట్లేదు అనంటే యాస్ సచ్ ఇది ఓసీ పిల్స్ వల్లనే కాదు. అలానే లాంగ్ టర్మ్ పిల్స్ తీసుకోవచ్చా అనంటే, మీరు ఫెర్టిలిటీ అంటే పిల్లలు కనుక ప్లాన్ చేస్తున్నట్లయితే ఈ పిల్స్ అనేవి ప్రొలాంగ్డ్‌గా 1 ఇయర్, 2 ఇయర్స్ అట్లా తీసుకోవడం కన్నా కొంచెం ఒక 3-6 మంత్స్ వరకు తీసుకోవచ్చు. తర్వాత ఈ పిల్స్ అనేవి స్టాప్ చేసి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు ఒకసారి మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి ఎట్లా ప్లాన్ చేస్తే బావుంటది? అదర్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉన్నాయా ఇన్‌ఫెర్టిలిటీకి? అంటే పిల్లలు డిలే అవ్వడానికి అదర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఒకసారి మీ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్‌తో చెక్ చేసుకోండి. సో, యాస్ సచ్ పిల్స్ అనేవి హార్మ్‌ఫుల్ కాదండి. అండ్ పిల్స్ వల్ల మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. నాసియా, వామిటింగ్, కొంతమందికి బ్రెస్ట్ టెండర్‌నెస్, సో, ఇలాంటి మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. కొంతమందికి పిల్స్ అనేవి కాంట్రా ఇండికేటెడ్ అంటే మైగ్రేన్ హెడేక్స్ ఉన్న వాళ్ళకి కానీ, సో, ఏదైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఈ పిల్స్ అనేవి ఇవ్వమన్నమాట. సో, మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ పిల్స్ తీసుకున్నప్పుడు మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. నాసియా, వామిటింగ్ ఇట్లా బ్రెస్ట్ టెండర్‌నెస్ అని చెప్పాను కదా! అలాంటివి. బట్ కొన్ని కేసెస్‌లో ఏంటంటే పిల్స్ అనేవి థ్రోంబోటిక్ ఎఫెక్ట్ అనేది ఉంటదన్నమాట. అంటే బ్లడ్ వెసెల్స్‌లో బ్లడ్ క్లాట్ అయ్యే టెండెన్సీని పిల్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తాయి. సో, కొన్ని కండిషన్స్‌లో ఏంటంటే మనం ఈ పిల్స్ అనేవి కొంతమందికి ఇవ్వకూడదు. సో, అలాంటి వాళ్ళకి తీసుకుంటే సెరిబ్రల్ వీనస్ థ్రోంబోసిస్ అలాంటివి వచ్చి ఈవెన్ లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో, ఓన్‌గా పిల్స్ తీసుకోవడం అనేది చాలా రిస్క్ అన్నమాట. మీ డాక్టర్‌ని కన్సల్ట్ అయితే మీ కండిషన్ చూసి మీకు అలాంటి కాంట్రా ఇండికేషన్స్ ఏవి లేవు అని అన్నప్పుడు మాత్రమే మీకు పిల్స్ ఇస్తారు. సో, హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్‌ఫుల్.